ఫైనలీ దర్శనం అయిపోయింది. మాటలు అయితే వస్తలేదు. 9 hours తర్వాత అయితే ఫైనల్ గా మనకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికి రామ్ రామ్. మేమైతే లాస్ట్ ఇయర్ అయితే కేదార్నాథ్ కి అయితే వెళ్ళినాము. కొన్ని కారణం వల్ల అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేయలేను. కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర నుంచి వచ్చిన తర్వాత అయితే నాకైతే దెబ్బ తగిలింది. అది చాలా పెద్దగా అయితే అయిపోయింది. నాకు దెబ్బ తగిలిన వల్ల అయితే వీడియో అయితే ఏ వీడియో కూడా అయితే అప్లోడ్ అయితే చేయలేదు. సో నా మెమరీస్ అయితే షేర్ చేయలేదు. సో ఇప్పుడైతే కరెక్ట్ గా అయితే 1 year అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో దాని కోసం అయితే కేదార్నాథ్ 1 year యాత్ర సందర్భంగా అయితే ఈ వీడియో అయితే ఇప్పుడైతే అప్లోడ్ అయితే చేస్తున్నా. టోటల్ అయితే మేము చార్ధామ్ యాత్ర అయితే చేసినాము. ఈ రోజుకి అయితే 11th డే. గౌరికొండ నుంచి అయితే కేదార్నాథ్ టెంపుల్ వరకు అయితే కాలినడకన వెళ్తున్నాము. 24 kilometer ట్రెక్ చేసి అయితే ఈ యాత్ర మాత్రం చాలా అద్భుతంగా వ్యాలీ మొత్తం జనాలు కొండలు చూస్తున్నంత సేపు చాలా మనసు అయితే హాయిగా అయితే అనిపిస్తుంది. ఇంకా అయితే 7 kilometer ఉన్నది. ఇప్పుడే వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. చినుకు చినుకు వర్షం పడ్డది. మేమైతే ఇంకా చలి అయితే బాగా వేస్తుంది. మేమైతే మొత్తం స్వెటర్ వేసుకున్నాము. మీరు ఇక్కడ ఉన్నారా? అవునా? అరే మేము ఎక్కడ వెళ్ళిపోయాడుకున్నా అయిపోయింది. సో ఇంకా అయితే 7 kilometer వెళ్ళాలి గాయస్. చలి అయితే మస్తు వేస్తుంది. శ్రీకామ్ రోడ్ హాయ్ గా गुलाब जामुन गरगड़ लाड़ नहीं रहा. वाह वेरी मैं गया. अरे भैया बराबर హలో గాయస్. ఆల్మోస్ట్ అయితే దగ్గర వచ్చేసినాము. ఇంకా 4-5 kilometer అయితే ఉన్నాయి. ఇంకా అయితే ఇక హైట్ లెక్కాలి. ఇప్పటికే దమ్కి వచ్చినాము. ఫుల్ అంటే ఫుల్ బాడీ పెయిన్స్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 5 kilometer అయితే వెళ్ళాలి. చాలా కష్టంగా అనిపిస్తుంది. తెలుగు కంటెంట్ వచ్చా వేరే చోట తిరుగుతా అని ఇక్కడ కేదార్నాథ్ ఇప్పుడు శ్రీకాంత్ బ్రో మా యాసలో ఏమన్నా అంటే ఇంకోసారి కాలినడకన కేదార్నాథ్ రాట. సో వస్తే హెలికాప్టర్ మీదనే వస్తా. సో చూడండి, అర్థం చేసుకోండి అంత డేంజర్ గా ఉంటది. చాలా చాలా కఠినమైన యాత్ర ఇదే. 24 kilometer ఎత్తు నడుచుకునే వెళ్ళాలి. మేమైతే షార్ట్ కట్ చూసుకుంటా అయితే వెళ్ళిపోతున్నాము. అబ్బాబ్బా ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ ఎంత హైలైట్ గా అయితే ఉన్నదో. హలో గాయస్, ఇంకా 3 kilometer ఉన్నది. మా వల్ల అయితే కావట్లే, అసలు ఎవరి వల్ల కూడా కావట్లే. అంత హైట్ ఉన్నది. ఒక్కడ మన క్రాంతి ఆడే బ్యాగ్ ఎత్తుకొని వస్తుంటే మగ తీరాలకు వెళ్ళలేవు. ఇంకా 3 kilometer ఉన్నది. ఇంకా అక్కడ నుంచి హైట్ కింద టెంపుల్ ఉన్నది. మామూలు ఘోరంగా అయితే లేవు. అసలు ఎంత హైట్ లో వచ్చినాం అంటే అసలు చూడండి, అసలు ఫుల్ హైట్ లో అయితే వచ్చినాము. అజయ్ 24 kilometer ఎట్లా ఎక్కుతుండో ఏమో. చాలా అంటే చాలా ఫీవర్ వస్తుంది అజయ్ గాడికి అయితే. 24 kilometer మామూలు యాత్ర కాదు ఇది. చుక్కలు కనిపిస్తాయి. అంత డేంజర్ అయితే ఉంటది యాత్ర అయితే. మా శ్రీకాంత్ బ్రో అయితే 4 kilometer బ్యాగ్ మోస్తుండు. నో ఎనర్జీ లెస్. పడుతున్నాయి. నేనే ఎనర్జీగా ఉన్నా. మా వాళ్ళందరూ అవుట్ అయిపోయిండ్రు. ఇళ్ళకి పోయి ఇప్పుడు ఒక మెన్షన్ తగ్గించి స్టేట్ చేస్తా. ఈ కనిపిస్తున్న గుట్ట ఎక్కడానికి మాకైతే 7:30 అయితే అయింది. సో అక్కడనే అయితే ఒక టెంట్ తీసుకున్నాము. ఒకరికి అయితే 250 తీసుకున్నారు. సో మేము 2 టెంట్లు తీసుకున్నాము. సో ఒక్కొక్క టెంట్ కి 500. టెంపుల్ అయితే కనపడింది, దగ్గరలోనే ఉన్నది మనకు. అదిగో ఇట్లా దర్శనం అయిపోయింది.
మాటలు అయితే వస్తలేదు. 9 hours తర్వాత అయితే ఫైనల్ గా మనకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది.